నానా ఏం చేస్తాను నువ్వు? అప్ప చేస్తానువా? ఏమప్ప? తాత వస్తాడు, బాగా వెళ్ళాడు. అమ్మ ఇక్కడే ఉందా? అమ్మమ్మ ఊరు అక్కడే ఉంది. ఏం పువ్వు చేస్తానమ్మా? అన్నం. ఎవరికి బువ్వా? ఎవరికి పెడతావు బువ్వా? తాతకి. నాకు తాతకి పెడతావు బువ్వా? బిడ్డ తాత వస్తాడులేమా, వస్తాడులే. పిలువు తాతని గట్టిగా గట్టిగా. తాత కప్పు పెడతావా? తాత వచ్చినట్టు. అమ్మమ్మకి పెట్టవు. అమ్మమ్మకి పడిపోతాయి. అమ్మ బిడ్డ నేను వస్తా మా. ప్లీజ్ మా. అమ్మొద్దా? వద్దంట. డోర్ వేయాలా? బాయ్ నానా, లవ్ యూ. ఉమ్మా బాయ్. రేపు వస్తావా? సరే బాయ్. బాయ్ హోమా, బాయ్. హే హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ మా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో మా మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుంది పిల్లలిద్దరితో అనేది చూపించబోతున్నా. సో గైస్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మా హోమ అల్లరి మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. తను పడుకునే అంతవరకు కూడా తన అల్లరి అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. తను సైలెంట్ అయిపోతే మాకు పిచ్చ బోర్ అనిపిస్తుంది. తను అలా అల్లరి చేస్తుంటేనే మాకు టైంపాస్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే రైస్ కావాలనేది, రైస్ ఇస్తే వాటర్ అడిగింది, గెరిట ఇలా అన్నీ తీసుకొని అన్నం చేస్తున్నా అని చెప్పింది అనమాట. ఓన్లీ వాళ్ళ తాతకే తినిపిస్తుందంట, మా నాన్నకి మాకెవ్వరికి లేదంట. సో ఇంకా తర్వాత కాసేపు ఆడింది. తర్వాత పాలు తాగేసి భూపాలు వచ్చారనమాట నిన్న నైట్. ఇంకా వాళ్ళ నాన్నతో పాటు కాసేపు అలా షికార్కి వెళ్ళిందనమాట కారులో. వాళ్ళ నాన్న వస్తే కంప్లీట్గా ఇంకా నన్ను వద్దు అంటుంది. వాళ్ళ నాన్న వస్తే మంచిగా రైడ్స్కి వెళ్ళొచ్చు కదా, లాంగ్ డ్రైవ్స్, అలా మంచిగా కారు ఎక్కేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా రిటర్న్ వచ్చేలోపు అమ్మ, హోమ, భూపాల్ వీళ్ళు వచ్చేలోపు అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. గటక్కాలు చారు అయితే చేశారనమాట. మంచిగా సూప్ లాగా చేశారు. సో బ్రేక్ఫాస్ట్లకైనా తీసుకోవచ్చు, లేదంటే సూప్ లాగా కూడా తాగొచ్చు అనమాట. అంత గ్రేవీగా, అంత పల్చగా చేశారు నా కోసమే అనమాట. మరి ఎక్కువ మసాలా లేకుండా, తిగ్గా లేకుండా పల్చగా చేశారనమాట. ఇంకా డెలివరీ అయిన తర్వాత పొట్టేళ్ళు కాళ్ళు, పొట్టేలు తలకాయ ఇలా తింటే బేబీకి భిన్న మెడలు నిలబడతాయి అంటారు కదా. నాకు గటక్కాలు అంటే ఇష్టం. తలకాయ ఎప్పుడు నేను ట్రై చేయలేదు, నాకు ఇష్టం కూడా లేదనమాట. ఈ గటక్కాలు అయితే తింటూనే ఉంటాను, ఎప్పుడు మంత్లీ ట్వైస్ అన్న తింటూ ఉంటాను అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, బాలింత టైంలో కానీ ఈ గటక్కాలు తిన్నామనుకోండి మనకి బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలవాటు లేని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ కంపల్సరీగా ఇది అలవాటు చేసుకోండి. మనకు ప్రెగ్నెన్సీ టైం కన్నా తర్వాత ఆఫ్టర్ డెలివరీ మన కాల్షియం లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి కదా. సో బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఇలా ఉంటాము. సో ఈ బోన్ సూప్ తాగామనుకోండి, సూప్గా తాగినా లేదా బ్రేక్ఫాస్ట్ ఫుడ్లోకి తీసుకున్న, రైస్లోకి తీసుకున్న మంచి కొంచెం బోన్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది అనమాట ఈ పొట్టేళ్ళ కాలల్లో. సో మీకు ఇష్టం లేకపోయినా, ప్రెగ్నెన్సీ టైంలో కాకపోయినా తర్వాత బాలింత టైంలో అయితే డెఫినెట్గా తీసుకోండి. మీకే ఎనర్జీగా, బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బాత్ అయితే చేసేసుకున్నా. చిన్నోడికి మసాజ్ చేసేసి అమ్మ బాత్ చేయించేసింది, ఫీడింగ్ ఇచ్చేస్తే పడుకున్నాడు అనమాట. తర్వాత నేను
బాత్ చేసుకున్న, హోమా కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా సో సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. రెడీ అంటే ఏం లేదు, జస్ట్ హెయిర్ అలా కోమ్ చేసుకొని స్టిక్కర్ పెట్టుకోవడమే. ఈవెన్ లిప్ బామ్ కూడా యూస్ చేయట్లేదు నేను, బేబీ ఉన్నాడు కదా. సో ఎందుకు ఇలా కెమికల్స్ ఉన్నవన్నీ యూస్ చేయడం అని అసలు ఏమీ వాడట్లేదు అనమాట. సో ఇంకా ఈ డ్రెస్ గుర్తుందా, నేను ఫీడింగ్ కుర్తీ జిప్లెస్ది అని ఒక వీడియో పెట్టాను కదా. సో మీషోలో తీసుకున్నా, మంచిగా ఉన్నాయి. ఒక 2 వాష్ అయిన తర్వాత అనమాట, కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వలేదు. ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేశాను. కావాలి అంటే చూడండి. ఇన్ కేస్ మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ ఎవరికైనా కావాలి అన్న సజెస్ట్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మంచిగా యూస్ అవుతాయి ఇవి. తాగుమా, తాగు. అయిపోయినాయా? మా చిన్నోడు నిద్రలో ఏమో భయపడ్డాడో ఏమో ఏడ్చాడనమాట. హోమ బయట ఉండి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జో 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 అని జో కొడుతుంది. మేము చేసేవన్నీ చూస్తుంది కదా, తను కూడా అన్నీ వాళ్ళ తమ్ముడికి అలా చేస్తుంది అనమాట. పడుకోబెట్టాలంట అది, నేను ఆయిల్ మసాజ్ చేస్తుంటే తను చెయ్యాలంట అది. ఇంకా బాబుకి మేము పాత అయిపోయాక సాంబ్రాన్ వేసేటప్పుడు, మొహాన్ దిష్టి చుక్క పెట్టేటప్పుడు అన్నీ కూడా తను చేయాలంటుంది అనమాట. సో నేను పక్కన ఉన్నప్పుడు తన్ని కూడా చేపిస్తాను ఆ పనులన్నీ, లేదు అంటే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే తను కూడా చిన్నపిల్లే కదా, నేను ఫస్ట్ తను ఏది చేయాలన్నా కసురుకోకుండా అరవకుండా మెల్లిగా చెప్తాను. సరే చేద్దాం దానా, మెల్లిగా చేయాలి ఇలా అలా అని చెప్తే తను అలానే చేస్తుంది అనమాట. సో ప్రేమతోనే ఏదో ఒకటి తెలియకుండానే తగిలిచ్చేస్తారనమాట పిల్లలు. తను చిన్న పాపే కదా, కాబట్టి నేను పక్కనే ఉండి తన్ని కూడా తమ్ముడిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్తూ ఉంటాను. బట్ తన చేతికి అయితే ఇవన్నీ నేను పక్కన లేనిదే ఇవ్వను అనమాట. నేను, అమ్మ ఎవరో ఒకరు ఉండి పాప దగ్గర బాబుని అలా ఇస్తూ ఉంటామన్నమాట. మనం ఇవ్వకపోయామనుకోండి వాళ్ళకి అక్కడి నుంచే కోపం స్టార్ట్ అవుద్ది. నాకు ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని కొంచెం ఏడుస్తూ మొండి చేస్తుంది అనమాట. పిల్లలు ఎప్పుడు కానీ వాళ్ళు ఏదైనా చెయ్యాలి కావాలి అన్నప్పుడు మనం ఫస్ట్ వద్దు నో అని మాత్రం చెప్పకూడదు. అక్కడే వాళ్ళు మొండి పడిపోతారనమాట, మొండి అయిపోతారు. మెల్లిగా చెప్పాలన్నమాట. అది తీసుకొని ఇది చేయకూడదు, అది వద్దు, ఇది తినకూడదు అని మెల్లిగా చెప్తే అప్పుడు వింటారనమాట. వాళ్ళు అడిగిన వెంటనే మనం నో చెప్పామనుకోండి ఎక్కడ లేని మొండి అయిపోతారు. మా హోమ్ అయితే అలానే. ఇంకా నెయిల్స్ కట్ చేద్దామంటే అసలు చేయించుకోవట్లేదు. సరే అని ట్యాప్ ఇచ్చానమాట. ట్యాప్ చూస్తే డైవర్ట్ అవుతుందేమో అనుకున్నా. ట్యాప్ చూస్తూ కూడా కాళ్ళు చేతులు లాగేసుకుంటుంది వద్దు వద్దు అని చెప్పి. ఇంకా మా పాపకైతే నేను ట్యాప్ టైం ఇస్తూ ఉంటాను. నాకు ముందు సెకండ్ బేబీ పుట్టక ముందు పెద్దగా ట్యాప్ చూసేది కాదు. ఈ మధ్య నేనే అలవాటు చేసినట్టు అయిపోయింది. కానీ మ్యాక్స్ ఒక 40 మినిట్స్ అలా చూస్తుంది అనమాట. తర్వాత చూడు అన్న తను చూడదు. డే అంతా కలిపి ఒక 40 మినిట్స్ అయితే చూస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు చూడాలన్నా తనకు కూడా ఇష్టం ఉండదు అనమాట. ట్యాప్ పక్కన పెట్టేసి వచ్చేసి ఆడుకుంటూ ఉంటుంది. సో స్క్రీన్ టైం కూడా ఉండాలి, మరి ఎక్కువసేపు కాకుండా కొంచెం టైం లిమిట్ టైంలో ఉంటే మంచిదే అనమాట. సో కాసేపు చూస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే అమ్మ నాటుకోడి గ్రేవీ చేస్తానంటే వద్దు, నాకు ఇలా ఫ్రైలాగా కావాలంటే కొంచెం ఫ్రైలాగా చేసిందనమాట. తర్వాత బాయిల్డ్ ఎగ్ వెల్లుల్లి వేసి మసాలా పెట్టారు. మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వెల్లుల్లి ఎక్కువ తింటే మనకి మిల్క్ సప్లై ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సో అందుకని చెప్పి కొంచెం వెల్లుల్లి వేసి ఎగ్ మసాలా అయితే పెట్టారు. ఇది కరివేపాకు పొడి. మనం బాలింత టైం డెలివరీ తర్వాత ఎప్పుడు తిన్న ఒక ముద్ద ఈ కరివేపాకు ఆకు గీ వేసుకొని తినాలి అంటారు కదా. సో అందుకని ఎవ్రీడే తింటూ ఉన్నానమాట. ఇంకా రసం, పెరుగు ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చేశారమ్మ. ఇంకా నేను తింటున్న టైంలో మా కూడా వచ్చిందనమాట. సర్లే అని తనకు కూడా తినిపించేద్దాము, పనిలో పని అయిపోద్ది అని. మోస్ట్లీ తనే తింటూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నేను తనకు తినిపిస్తూ ఉంటానన్నమాట. తను మంచిగా యాక్టివ్గా ఉన్నప్పుడు అసలు నేను పెడతానన్నా ఒప్పుకోదు, నేనే తింటాను అంటదనమాట. ఎప్పుడో ఒకసారి ముందు బిఫోర్ డెలివరీ అయితే నైట్ టైమ్స్ మాత్రం నేను తినిపించేదాన్ని, డే టైం తనే తినేసేది, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలా. డెలివరీ తర్వాత ఇప్పుడు నైట్ టైం కూడా పాపే తినడం స్టార్ట్ చేసిందనమాట. ఎప్పుడో ఒకసారి మారం చేసినప్పుడు మాత్రమే నేను పెడతాను, మిగతా టైంలో తనే తినేస్తుంది అనమాట. డెలివరీ అయిన చాలా డేస్ తర్వాత నేను తినేటప్పుడు నాకు అన్నం పెట్టు అనిందనమాట. సో నేనైతే తినిపిస్తున్నాను. చాలా డేస్ అయింది పాపకు తినిపించి.
లంచ్ తినేసాక హోమ అయితే నిద్రపోయింది. సో పడుకునే ముందు ఉయ్యాలు కావాలని ఏడిస్తే చిన్నోడిని బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి పాపనైతే ఉయ్యాల్లో పడుకోబెట్టాను. సో మా హోమకి 14 మంత్స్ ఉన్నప్పుడు ఉయ్యాలైతే మాన్పించేసాము. అప్పుడు ఆ 14 మంత్స్ కూడా డే టైం అలా కాసేపు పడుకునేది, నైట్ టైం నాతోనే పడుకునేది అనమాట. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళ తమ్ముని ఉయ్యాల్లో పడుకోబెట్టడం, దట్టు ఆ ఉయ్యాలు మా హోమది అవ్వడం వల్ల తనకు అప్పుడప్పుడు ఉయ్యాలు కావాలని ఏడుస్తుంది. అప్పుడు ఇంకేం చేయలేము, చిన్నోడిని బెడ్రూమ్లో పడుకోబెట్టి పాపను ఉయ్యాల్లో పడుకోబెడుతున్నాను అనమాట. ఇంకా లేచి ఎందుకో కొంచెం చిరాకుగా ఉంటే ఇంకా పాపని అలా ప్యాంపర్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా ఈవినింగ్ చూడండి ఫుల్ గాలి అనమాట. అసలు క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, వర్షం పడేలాగా ఉందన్నమాట. మరి అసలు ఎంత మంచిగా చల్లగా ఉందో, చల్లగా అయితే బాగుంది కానీ దుమ్మంతా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంట్లోకి వెళ్దామంటే ఏమో మా హోమ ఒప్పుకోవట్లేదు, వాళ్ళ నాన్న బయట కూర్చోన్నాడని తను కూడా బయట కూర్చోవాలని. ఆ గాలికి నాకే భయం వేస్తుంది అనమాట బయట ఉండాలంటే. సో క్లైమేట్ అయితే ఉన్నట్టుండి ఫుల్ చేంజ్ అయిపోయింది, వర్షం పడేలాగా. కాసేపు వర్షం కూడా పడిందనమాట. ఇంకా మోస్ట్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో మా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలానే ఎవ్రీడే రొటీన్ అయితే ఉంటుంది. మేము పెద్ద పని చేసేది అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు బాలింత టైం అనే కాదు, నార్మల్ టైంలో పెద్ద పని ఏం చేయమన్నమాట. ఇంకా వెదర్ అయితే అలా ఉంది, వర్షం కూడా బాగా పడింది అనమాట. నేను ఆ క్లిప్ అయితే వీడియో తీసే అనుకున్నాను, తీయలేదనమాట. ఇంకా నైట్ డిన్నర్కి యాజ్ యూజువల్ చపాతీ విత్ మిల్క్ అనమాట. సో ఇలా గడుస్తుందండి మా ఇంట్లో మా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది, నైట్ రొటీన్ అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో పేరెంటింగ్ రిలేటెడ్, ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్, ఎవ్రీడే డైలీ రొటీన్, బ్లాగ్, షాపింగ్ హాల్స్, రివ్యూస్ ఇలా చాలానే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి వాచ్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ పుష్ప భూపాల్.